ఆత్మతోనూ సత్యముతోనూ మనము ప్రభుని ఆరాధన చేద్దాము. రెండు చేతులు ప్రభు త్రట్టు తిప్పి ఆకాశం నుంచి ఆయన మనోనేత్రాలు తెరిచి ఆత్మతో సత్యముతో ప్రభువుని ఎవరు ఆరాధన చేస్తూ ఉన్నారో నిజముగా మొరపెట్టు వానికి నేను అతి సమీపముగా ఉంటానని దేవదేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ దినము చూడక ఎంతోమంది కాలగతులై ఉన్నారు. సజీవు లెక్కలో ఉన్నప్పటికీ కూడా చాలామంది జీవితాలలో అశాంతి, శాంతి, సమాధానము లేక నెమ్మది లేని జీవితాలు. మాకెందుకు ఇలాంటి పరిస్థితి అనేటటువంటి పరిస్థితి. చింతలేని మనిషి, చింతలేని గృహము నేటి దినాలలో లేనే లేదు గనుక శాశ్వతమైన ఆనందము, శాశ్వతమైన సంతోషము, చింతలేని గృహము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ నూతన యెరూషలేములో ఉన్నది గనుక మనమందరము కూడా సమయాన్ని సద్వినియోగపరుచుకుని రక్షణను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ శిలువ సువార్తను, సత్య సువార్తను ప్రకటన చేసే స్థితిలో సువార్త సేవా సంఘంలో ఉన్న మనలందరినీ కూడా దేవాతి దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము, అది ఎంతో మనోహరము గనుక మనమందరము కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని ఆరాధన చేద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా
సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగిదా నిరసించగనే సాగిదా నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగిదా నిరసించగనే సాగిదా నీవేను తీరుగా నిన్నే ప్రార్థింతును నిన్నే ప్రార్థింతును నిన్నే ప్రార్థింతును నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగిదా నిరసించగనే సాగిదా నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగిదా నిరసించగనే సాగిదా నీవేను తీరుగా మేరీ సంజీవ్ ఆంటీ గారు ప్రార్థన చేస్తారు. ప్రభా ఇదిగో నాయన గడిచిన వారమంతా ప్రభా నాయన నా సంఘ బిడ్డని నా కుటుంబాన్ని కూడా ప్రభా మీరు ఎక్కడ చోటను కాసి కాపాడి ప్రభా ఈ పరిశుద్ధ దినాన్ని తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రభా నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నిన్ను మహింపరచడానికి ప్రభా నాయన మీరు మాకిచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించున్నాం ప్రభా నాయన ఎక్కడ నీ నామం ఇద్దరు ముగ్గురు కూడి ప్రభా నిన్ను స్తుతించుదరో నా తండ్రి వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన శుద్ధ నామం బట్టి అడుగుచున్నాను తండ్రి ఆమేన్. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పశ్చామ గారు నేను ఆహ్వానిస్తూ ఉంటుండగా చప్పట్లు కొడుతూ దైవజనాల్ని మనము వాక్యానికి ఆహ్వానించు. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవాత దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మొదటిగా పాస్టర్ బిషప్ పాలయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత పాస్టర్ సంతోష్ అన్నగారికి, సిస్టర్ శాంతి గారికి దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. సిస్టర్ గారు ఎంతో ఆత్మీయతగా 3-4 టైమ్స్ మిడిల్ ఈస్ట్ వచ్చి ప్రభు సేవ చేయటంలోనూ దేవుని కృప అయి ఉన్నది. మరి సిస్టర్ని నాకు పరిశుద్ధాత్మ సహవాసం కలిపినప్పుడు ఎంతో సంతోషించి ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ సంఘం నాకు వచ్చి ఇలా నిలబడానంటే అది కేవలం పరిశుద్ధాత్మ యొక్క కృప అయి ఉన్నది. ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ దట్ ఆత్మీయతలు ఎక్కడైనా మనకు తగిలినప్పుడు ద హోలీ స్పిరిట్ గివింగ్ ద కనెక్షన్ విత్ ద చిల్డ్రన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఫస్ట్గా ఐ వాంట్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ఫర్ ఫ్యూ మినిట్స్. మాది భీమవరం. మా హస్బెండ్ ఒక స్కూల్ హెచ్ఎం రిటైర్డ్. అక్కడ కూర్చున్న ఆయన మా మదర్ బ్రదర్ అయిన ఆశీర్వాదం గారు ఈజ్ ఆల్సో స్పీచర్ పాస్టర్ అయిన ఆశీర్వాదం గారు. హల్లెలూయా. మాది భీమవరం నుండి తెల్లవారుజామున 3 గంటలకే నేను బయలుదేరటం జరిగి ఉన్నది. దేవుని కృప శక్తిని బట్టి. హల్లెలూయా. నేను కూడా అందరికి లాంటి దాన్ని.
నాలో ఏ ప్రత్యేకత లేదు. ఏ ప్రత్యేకత లేని వారిని ఎన్నుకునే దేవుడు. హల్లెలూయా. అన్నిటికంటే ముందుగా బలహీనులను ఎక్కువగా వాడుకునే మన దేవుడు. ఆమేన్. ఎప్పుడు మనం బలహీనులమో అప్పుడు దేవుని యందు బలవంతులము. ఎప్పుడు మనం విసర్జింపబడ్డామో, ఎప్పుడు మనం త్రోసివేయబడ్డామో, ఎప్పుడు మనం గట్టివేయబడ్డామో, దేవుని చెంతకు చేర్చుకొని ఆయన హక్కున మనం ఉండి ఆయన శక్తిని దినదినము ఆయన ప్రేమను అనుభవించేవారమై ఉన్నాము. హల్లెలూయా. నాకు చాలా ఇష్టమైన ఒక మాటను మీ అందరికీ గుర్తు చేస్తాను. అది కీర్తనలో ఉంటుంది. నిన్ను ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్య సమూహము. ఆమేన్. స్త్రీలని పురుషులని గ్రీకు దేశస్తులని ఏ భేదం లేదు మన యేసుకు. అన్నిటికంటే ముఖ్యంగా స్త్రీలను గొప్ప సైన్యంగా చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చిన్నవారినేంటి పెద్దవారినేంటి ఆయన అంచె దినాల్లో ఆయన ఆత్మను అందరిపైన కుమ్మరిస్తున్నప్పుడు అనేక వరములు పొందుకునే రోజులు ఇవి. ఎవరు కూడా సైలెంట్గా ఉండి నాకెందుకులే దేవుని పని అనుకునే సమయం కాదు ఇది. ఎందుకంటే నా జీవితంలో నేను అనుభవించాను. నేను భీమవరం నుండి ఇక్కడికి రావాలంటే అది నా యొక్క బలము నా శక్తి ఏమాత్రం కాదు. నేను 32 years యూఏఈలో ఉన్నాను. నేను ఎప్పుడు చిన్నప్పుడు మా పేరెంట్స్ తీసుకెళ్ళారు అక్కడికి నన్ను. తర్వాత పేరెంట్స్ ఇద్దరు కూడా దేవుని చెంతకు చేరిపోయినప్పుడు ఇంకా కొన్ని బాధ్యతల వల్ల నేను ఉండిపోవటము, నా జీవన శైలాన్ని అలాగా నడుపుకోవటం జరుగుతుంది. అక్కడ ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ గడుపుతూ ఉన్న సమయంలో హార్ట్ అటాక్ అయింది నాకు. హార్ట్ అటాక్ అంటే చాలా మాసివ్ హార్ట్ అటాక్. ఎవరూ లేరు, నాకు శక్తి చాలట్లేదు ఎవరిని పిలవడానికి కూడాను. అయితే దేవుడు తన కృపను చూపించి మెల్లగా నేను రూమ్కి వెళ్ళటం, తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళటం, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈసీజీ అన్ని టెస్టులు చేసి ఎంజో చేసేటప్పుడే నాకు స్టంట్లు వేయటం జరిగినది. హల్లెలూయా. ఆ స్టంట్ వేసేటప్పుడు నేను అనుకుంటున్నాను, ప్రభువా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను కదా, ఏం చేస్తున్నారో నాకు తెలీదు. వాళ్ళైతే స్టంట్ వేస్తున్నారు, నేనైతే దేవునితో మాట్లాడుతున్నాను. నా ఇంటి వారికి తెలియదు నేను ఏ స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నేను మరణిస్తే నా స్థితి ఏంటి, వారికి తెలుస్తుందా నా విషయం అని నేను మాట్లాడుకుంటుంటే ఒక నర్స్ అంటుంది, నర్స్తో డాక్టర్ అంటున్నాడు, ఏంటి మాట్లాడుతుందంటే ఆమె ప్రేయర్ వర్డ్స్ చెప్తుందంటే, ఓహో ఈమె క్రైస్తవురాలా. ఈవెన్ మనం పడక బెడ్ మీద ఉన్నప్పుడు కూడా అన్యుల మధ్యన మనం ఉన్నా కూడా మన క్రైస్తవులు క్రీస్తు బిడ్డలు అని తెలియాలి. ఆమేన్. హల్లెలూయా. స్టంట్ వేసారు, అయిపోయింది. మళ్ళీ 2 మోకాళ్ళు సర్జరీ చేసి నాకు రీప్లేస్మెంట్ చేయాలన్నారు. అప్పటికే నా యొక్క శరీరంలో ఒక 9 సర్జరీలు అయినాయి. అయినా నేను దేవునికి లోబడలేదు, అయినా దేవునికి లొంగలేదు నేను. ఐ వాజ్ వెరీ రెబల్. గొడవలకి ముందు, ఫ్యాషన్కి ముందు, స్టైల్కి ముందు నేనే నా తర్వాతే ఏదైనా. ఒక నాలో ఈగో, ఒక కోపం మెల్లిమెల్లిగా వంచాడు దేవుడు. ఒక ఫైన్ డే ద హోలీ స్పిరిట్ స్పీక్ టు మీ. విసిగిపోయిన డాక్టర్ల చేత 1 మిల్ల 2 ట్యాబ్లెట్ 3 ట్యాబ్లెట్ల నుంచి రోజుకి 16 ట్యాబ్లెట్లకు వచ్చింది నా పరిస్థితి. ఆ బ్యాగ్ చూసినప్పుడల్లా నేను ట్యాబ్లెట్ వేసుకుంటున్నప్పుడు ఇంక నేను ఈ ట్యాబ్లెట్లు వేసుకున్నాను, మళ్ళీ నేను గిట్రేసేసుకుని మరలా నాకు నేను ఆ బాధ తట్టుకోలేక తెచ్చుకుని వేసుకోవటం. ఒక ఫైన్ డే ద హోలీ స్పిరిట్ టచ్ మీ. డ్యూటీ నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత ప్రేయర్ చేసుకోవటానికి కూడా నాకు ఇష్టం అవ్వట్లేదు, ఎలా అడగాలో కూడా నాకు తెలియట్లేదు. మెల్లిగా కూర్చున్నాను. నాలో నేను అది ప్రార్థనలో మూలిగానాలో లేకపోతే కోపంగా నేను ఎవరినో ఏదో అంటున్నానో నాకు తెలీదు. కూర్చుని మెల్లిగా మొదలెట్టాను, అయ్యా నాకు శక్తి లేదయ్యా, శక్తిని దయచేయి. ఒక పని చేయి, నన్ను స్వస్థపరచొద్దు, నేను విసిగిపోయాను, తట్టుకుని శక్తిని మాత్రం నాకు ఇయ్యి. ఆ బాధ తీయకపోయినా పర్వాలేదు. ఎంత బాధ అంటే కాళ్ళు 2 ఇళ్ళల్లో షివరింగ్ వచ్చేసి అసలు నిలబడలేను. బాధ, ఆ మోకాళ్ళు 2 కరిసేసినట్టు. అసలు ఎవరికి చెప్పుకోను. పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చే. హోలీ స్పిరిట్ టాక్ టు మీ.
Touch me with your tender touching. Speak me with a tender voice. I cannot bear any more this pain. ఓకే, తీయకపోయినా పర్వాలేదు, ఈ శక్తిని, ఈ బాధను తట్టుకునే శక్తిని నాకు దయచేయి అని మెల్లిమెల్లిగా కూర్చుని ఏడుస్తూ మొదలెట్టిన నేను ఎప్పుడు నుంచున్నానో మెల్లిగా నిలబడటం స్టార్ట్ చేశాను. వినండి, నమ్మండి. హల్లెలూయా. ఏడుస్తూ మొదలుపెట్టిన నా ప్రేయర్లు ఎంతవరకు వెళ్తుందో నాకే తెలియదు అన్నట్టు నిలబడ్డాను. ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి. ఐ కెనాట్ ఫర్గెట్ దట్. మర్చిపోలేను. పరిశుద్ధాత్ముడు ఎంటర్ అయినప్పుడు వంకరగా నుంచున్న నేను తిన్నగా నుంచోటం ప్రారంభించాను. హల్లెలూయా. ఇంకెంతసేపు ఏడ్చుకుంటూ నా విన్నపాలానికి వినిపించుకున్నాను. ఏ భాషతో నేను మాట్లాడుకున్నానో అది ఆయనకి నాకే మాత్రమే తెలుసు. అది నాకు పైన నాకు తెలియదు, నా అంతరంగంలో నాకు తెలుసు నేను ఆయనకి ఏం చెప్తున్నాను. ఆయన నన్ను తాకినప్పుడు కుదురుగా ఉండలేకపోయానండి. అప్పటి నుండి పరిశుద్ధాత్ముడు మన జీవితంలో వచ్చి కార్యం చేసినప్పుడు వి కెనాట్ సిట్ సైలెంట్. హల్లెలూయా. మౌనంగా కూర్చోలేము, మనం కూర్చోనివ్వడు. ఆయన సేవ నిమిత్తము, ఆయన పని నిమిత్తము పరిగెట్టిస్తాడు. సువార్త చేయటి విషయంలో నేను సిగ్గుపడివాడును కాను అంటున్నాడు పౌలు గారు. హల్లెలూయా. దమస్కో ప్రాంతంలో ఆయన నడిచి వెళ్తున్నప్పుడు ఒకరిని హింసించడానికి, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడిగినప్పుడు ఆ స్వరం ఆయనతో పాటు ఉన్నవారు కూడా విన్నారు. హల్లెలూయా. నేను హింసించటం ఏంటి? ఆ యొక్క కళ్ళు పోయి ఆ పొరలు తెగిపోయే వరకు దేవుడు ఆయన్ని తన స్నేహితుడి దగ్గర ఉంచి, ఒక డిసైబుల్ దగ్గర ఉంచి ఆయన చేతులుంచి ప్రార్థించగా ఆయన యొక్క కళ్ళు పొరలు రాలిపోవటం జరిగింది. ఆనాటి నుండి ఏం చేస్తాడండి? ఆనాటి నుండి ఏం చేస్తాడు పౌలు గారు? ఎటువంటి సువార్త చేశాడండి ఆయన? హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ నీకు ఏం బోధిస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు నీకు ఒక గమ్యాన్ని ఇస్తాడు. హీ విల్ గివ్ వన్ గోల్. హల్లెలూయా. ఒక ప్రణాళికని ఇస్తాడు, ఒక గుర్తిస్తాడు. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ గివ్ ద మిషన్ ఫర్ ఎవ్రీ వన్, హ్యావ్ పర్పస్ ఫర్ ఎవ్రీ వన్ లైఫ్. పరిశుద్ధాత్ముడు ఒక గమ్యాన్ని, ఒక గురిని ఇచ్చాడంటే ఆయన ఒక మిషన్, ఒక పర్పస్ని ఇస్తాడు మన జీవితాల్లో. ఆ పర్పస్ని మనం కాదనడానికి వీ కెనాట్ ఎస్కేప్. మనం కాదనడానికి సరిపోము. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే ఈ ప్రజలు నాకు తెలియదు, ఈ ప్రాంతము నాకు తెలియదు. సిస్టర్ గారిని బట్టి పరిశుద్ధాత్ముడు ఇక్కడికి నన్ను నడిపించడం జరిగాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు భాషలు 9 వరాలే కాదండి, 90,000 వరాలైనా ఇస్తాడండి ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు. ఎప్పుడు తెలుసా? మనం బాప్తిస్తం తీసుకున్నప్పుడు. ఈ లోకము దేవుడు కలుగును గాక అన్నాడు ఆది కాండంలో మనం చూస్తే. ఆయన చేతితో చేసింది కాదు, కలుగును గాక అన్నప్పుడు ఆయన ఆత్మ జలములపై అల్లాడుతున్నప్పుడు జస్ట్ ఈ గివ్ ద ఆర్డర్, అంతే జరిగిపోయింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడికి హద్దులు లేవండి. యూ హ్యావ్ నో లిమిట్స్. ఎవరినైనా ఎప్పుడైనా వాడుకోగలడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే నేను బైబిల్ ఎన్నోసార్లు చదువుతూ ఉంటాను, ఎన్నో విధాలుగా నేను దాన్ని చూస్తూ ఉంటాను అసలు ఏంటి అని. చిన్నప్పుడు మా మదర్తో నేను గొడవ పడినప్పుడు మా అమ్మమ్మ మా మధ్యలో ఉంది. ఒక ఇన్సిడెంట్ నాకు దేవుడు గుర్తు చేస్తాడు పరిశుద్ధాత్ముడు. అదేంటంటే మా అమ్మతో నేను గొడవ పడుతున్నాను, మా అమ్మమ్మ మా మధ్యలో ఆపడానికి వచ్చింది. ఇంక నాకు ఏ విధంగా మా అమ్మ మీద నేను కోపం తీర్చుకోవాలో తెలియక అక్కడ ఉన్న బైబిల్ని విసిరిస్తానండి నేను. అది కూడా గుర్తు చేస్తాడు పరిశుద్ధాత్ముడు నాకు. హల్లెలూయా. ఇసిరావు కదా, ఇదే జీవితాంతం నువ్వు మొయ్యాలని. హల్లెలూయా. ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు నా డ్యూటీకి వెళ్ళేటప్పుడు నా బ్యాగ్లో పెట్టుకుని మోస్తున్నప్పుడల్లా ప్రతిరోజు ఆ విషయం గుర్తొస్తుంది నాకు. ఎందుకంటే ఎప్పుడు మనం దేవుడిని కాదని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామో దేవుడు మన వెనకాలే చూస్తూ ఉంటాడు, ఎప్పుడు తిరుగుతుందా నా వైపు అని.
ఇంకొక ఇన్సిడెంట్, నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు హాస్టల్లో ఒక్కొక్క ఎమ్మెల్యే అనేసి 10th క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కొరకు ఒక రూమ్లోకి వెళ్ళిపోయి ప్రేయర్ చేసుకునేవారు. షీ వాజ్ వెరీ స్పిరిచువల్ సిస్టర్. అక్క భాషలతో మాట్లాడుతుంటే ఏంటి ఈ భాషలు అనుకుని నేను అందరూ సైలెంట్గా, నేను కిటికీలోంచి నాకు ఒక క్యూరియాసిటీ, అసలు ఏంటి ఏం మాట్లాడుతుంది, ఏం భాషలు అని మాట్లాడాలని, చూడాలని. అది కూడా దేవుడు పరిశుద్ధాత్ముడు గుర్తు చేశాడు. ఎప్పుడో తెలుసా, ఆ రోజు నేను ప్రేయర్ చేసుకుని ఏడుస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నా జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు, నాకు భాషలు రిలీజ్ అయినప్పుడు ఆ అక్కని గుర్తు చేశాడండి. నాకు నువ్వు అప్పుడు ఆమెను చూసి నువ్వేం మాట్లాడుతుంది అనుకున్నావు కదా అని ఎందుకో వెంటనే పరిశుద్ధాత్ముడు ఆ యొక్క మాటలను గుర్తు చేశాడు. ఆ రోజు భూమి మీద దేవుడు సమస్తం చేసి ఎవరి ద్వారా చేశాడు? పరిశుద్ధాత్ముడి ద్వారానే. హల్లెలూయా. మరి యేసయ్య వారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారానే అభిషేకింపబడ్డారు. హల్లెలూయా. తరువాత కన్య అయిన మరియకు పరిశుద్ధాత్మ ద్వారానే అవి ఒక వర్జిన్ మేరీ గివ్ ద బర్త్ ఫర్ ద జీసస్ క్రైస్ట్. అది ఎలా సాధ్యమైందండి? ఓన్లీ హోలీ స్పిరిట్ ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి మనకు మధ్యకు వచ్చినాడు. అపోస్తుల కార్యాలు 20:23-24. హల్లెలూయా. పౌలు గారు ఎలా చెప్తున్నారు అపోస్తుల గురించి? నేను ఈ అపోస్తుల కార్యాలని నా పర్సనల్గా ద హోలీ స్పిరిట్ వర్క్స్ అని అనుకుంటాను నేను, పరిశుద్ధాత్మ కార్యాలని. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వల్ల పొందిన పరిచర్యను తుద ముట్టించవల్లని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైన దానిగా ఎంచుకొనుట లేదు. హల్లెలూయా. ఈయన ఎవరండి? హింసకుడు, హానికరుడు, సంఘాలను హింసించాడు. ఆయన చూస్తే అందరూ భయపడిపోయేవారు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి ఈయన ఏకంగాను, ఆయన కొరకు నేను ప్రయాసపడడానికి నా ప్రాణంని ఎంత మాత్రము వెనక తీయను అంటున్నాడు ఏకంగాను. ఎంత గొప్ప సాక్ష్యం అండి ఆయన నిజంగాను. ఈ రోజుల్లో మనం ఉంటున్నామా అలాగా? దేవుడు మనల్ని రక్షించిన తర్వాత దేవుని కొరకు ఏదన్నా పని చేయాలనుకున్నప్పుడు నిజంగా ఆయన కొరకు వెళ్ళాలని అనుకుంటున్నామా? ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటే మనం అనుకుంటాము నాకంటే నా భర్త ప్రాణం ముఖ్యమని. తర్వాత మనకు పిల్లలు ఉన్నప్పుడు నా పిల్లల ప్రాణం ముఖ్యమని. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారండి? నా ప్రాణమును ఎంత మాత్రమును ప్రియముగా ఎంచుకోవట్లేదు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు అనగలిగాడు ఆ మాట అంటే పరిశుద్ధాత్మ యొక్క సంధింపు ఆయనలో జరిగినప్పుడే. హల్లెలూయా. సౌలుగా పౌలుగా మార్చివేయబడ్డాడు ఆ క్షణం నుంచి. సౌలు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని పలికించుకున్న ఆయన ఒక పౌలుగా, ఒక దేవుని సువార్తికుడిగా ఎన్ని ఖండాలు దాటిస్తాడండి ఆయన. ఎన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతాల్లో ఎన్ని గలిబిలిలు వచ్చేసినాయి. యోధాకి వెళ్ళిపోయాడు, యెరూషలేముకి వెళ్ళిపోయాడు, దెక్కపోలికి వెళ్ళిపోయాడు, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయాడండి. ఇప్పుడు 10 నుంచి 23, 24 అధ్యాయుల వరకు చూస్తే ఆయన ప్రయాసను మనం చూస్తూ ఉంటాము. పరిశుద్ధాత్ముడు అన్యులకు అపోస్తుడును కృపావాక్యానికి అపోస్తుడు అని అతనికి చెప్పి పరిశుద్ధాత్ముడు ప్రతి ప్రాంతానికి వెళ్ళి బోధిస్తూ ఉంటుంటే పరిశుద్ధాత్మతో చెప్తుంటుంటే బంధకాలు శ్రమలు ఉన్నాయని పరిశుద్ధాత్ముడు ముందే అతనికి తెలియజేశాడు, చెప్పేశాడు. ద హోలీ స్పిరిట్ గివ్ ద వార్నింగ్ టు పౌల్. ముందే వార్నింగ్ ఇచ్చాడు కదా, ఎందుకు ఈ బంధకాలు ఈ శ్రమలను కూర్చోండి ఆయన. అలాగే నాకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఎస్, ఐ కెన్ డూ. ఇప్పటి వరకు నా కుటుంబం కొరకు, నా స్నేహితుల కొరకు, నా ఫ్రెండ్స్ కొరకు నేను ఎన్నో చేశాను. నా కుటుంబం కొరకు ఎన్నో పనులు చేశాను. నా జీవితం అంతా దేవునికి విరోధంగా నేరస్తురాలుగా దూరస్తురాలుగా జీవించాను. హ్యాడ్ ఎనఫ్ దట్ లైఫ్. చాలు. 94లో బాప్తిసం తీసుకున్నాను నేను. 32 సంవత్సరాలు అయిపోయింది. ప్రభువా ఏంటి నా పరిస్థితి?
శ్రమలు ఉంటాయని పౌలు గారు వాక్యం చదివితే అర్థమైంది కదా. వెనక్కి వెళ్ళొచ్చు కదా. నేను మార్నింగ్ 3 o'clockకి కారు వస్తుంది. నేను బస్కి రావాలనుకున్నాను. నేను నా దేవునితో మాట్లాడేటప్పుడు నేను ఏమని మాట్లాడుతాను, అబ్బా ఫాదర్, డాడీ, ప్లీజ్ హెల్ప్ మీ, ఐ కాంట్ బేర్ దిస్ హార్ట్. నాకు హార్ట్ అటాక్ వల్ల నాకు డయాబెటిక్, థైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అండి నాది. హైపో కదా, హైపర్ థైరాయిడ్ అంటే ఒక్కొక్కసారి మంటలు వచ్చేసినట్టు ఉంటుంది బాడీ అంతా. హైపర్ థైరాయిడ్. డాడీ, నేను బస్సులో కూర్చోలేను, నువ్వు ఎలా తీసుకెళ్తా నాకు తెలియదు. నేను అక్కడ మాట ఇచ్చాను, నేను వెళ్ళాలి, సండే సర్వీస్లో నేను మాట్లాడాలి. డాడీ ప్లీజ్ హెల్ప్ మీ, హోలీ స్పిరిట్ హెల్ప్ మీ. దేవుడు మార్నింగ్ అక్క నేను మార్నింగ్ 3 o'clockకి వస్తాను అన్నప్పుడు 2 o'clock నుంచి నిద్ర పట్టట్లేదు. లేగు, వాక్యం చదువు. ఒక్కసారి పరిశుద్ధాత్ముడు మనం బంధించిన తర్వాత మన కంట్రోల్లో మనం ఉండడానికి వీల్లేదు. తినేసి హ్యాపీగా ఏసీ వేసుకుని చక్కగా వండేసుకుని నచ్చిని వండుకుని తిని పడుకోవాలంటే కూర్చొనివ్వడం. అందరూ పడుకున్నారు, నాలో తొందర. బయలుదేరు, టేక్ యువర్ షవర్, రీడ్ యువర్ వర్డ్. పరిశుద్ధాత్ముడు నేను ఎంత చదివినా 2 days 3 days నేను కంటిన్యూగా వాక్యం చదివి ప్రిపేర్ చేసుకుంటే అక్కడ వేరేది మాట్లాడతావు నువ్వు, నాకు తెలుసు. ఇంకా నేనెందుకు ఇంత ప్రిపేర్ అవటం? బట్ నో, ఈవెన్ యూ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీకు తెలియాలి అక్కడ ఉన్న సంగతులు. శ్రమలు అంటున్నాడు, వార్నింగ్ అంటున్నాడు, నేను మానేయచ్చు కదా. ద జీసస్ ఈజ్ ద ఫస్ట్ కంఫర్టర్ అండ్ the Holy Spirit is the second comforter. The Father is the Father comforter. Hallelujah. మనకి ఎన్ని బంధకాలు ఎన్ని శ్రమలు వచ్చినా the Holy Spirit our comforter. Hallelujah. Welcome Holy Spirit. Thank you Father Lord. పరిశుద్ధాత్మని మనము పిలుచుకోవాలి. అయ్యా ఆ విశాఖపట్నం వెళ్తున్నానయ్యా, వారెవరో నాకు తెలియదు డాడీ. ఆ పాస్టర్ గారు ఎక్కువగా పరిచయం లేదు, ఆ యొక్క సంఘస్థులు ఆ యొక్క విశ్వాసులు నాకు ఎక్కువ పరిచయం లేదు, ఆ ప్రాంతం ఏదో నాకు తెలీదు. హోలీ స్పిరిట్ ప్లీజ్ కమ్ విత్ మీ, బీ హియర్ యువర్ ప్రెజెన్స్ విత్ మీ, ఫిల్ మీ విత్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ పవర్, యువర్ అథారిటీ. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ మై సెల్ఫ్. నా మాటలు నేను మాట్లాడకూడదు, నీవు మాట్లాడాలి. నీవు మాట్లాడితేనే ఎవరి హృదయంలో అయినా తాకుతాయి. రెండయ్యా వస్తున్నారా? ఐ వాంట్ టు కన్ఫర్మ్ విత్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. హీ ఈజ్ ద సెకండ్ కంఫర్ట్. అనాదర ఆదరణకర్తను, మీకు వేరే ఆదరణకర్తను నేను పంపిస్తున్నాను, భయపడొద్దని శిష్యులకి చెప్పినాడు. వీఆర్ ఆల్ ఈజ్ డిజైబుల్స్. మనమందరం ఆయన శిష్యులమే. హల్లెలూయా. ద ఫాదర్ ఈజ్ ఫాదర్ కంఫర్టర్. మన పరమ తండ్రి, అబ్బా ఫాదర్, తండ్రి ప్రభువా అని పిలవడానికి అర్హత ఇచ్చాడు మన యేసయ్య మనకి. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిగా త్రియేక ద గాడ్ ఆఫ్ ట్రినిటీ. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనతో సహవాసం చేయడానికి, మన వేదనలో మన బాధల్లోనూ. అంతేకాదు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, పౌలు ఒక మాట చెప్తున్నాడు, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి, ద వర్డ్ ఆఫ్ గ్రేస్. హల్లెలూయా. ఇన్ని కష్టాలు ఇన్ని శ్రమలు ఉంటాయని తెలుసు, ఇన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయి ఆయన ప్రకటన చేస్తున్నాడు. బర్నబాసు పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని హింసించేస్తున్నాడు, కాళ్ళతో రాళ్ళతో బంధించేస్తున్నారు, బొండలు వేసేస్తున్నారు, పౌల్సీలను సంఖ్యలు వేసి ఆ యొక్క బందీ గృహాల్లో బంధించేస్తున్నారు. పౌలు గారు ఏమంటున్నారని చూడండి, ద వర్డ్ ఆఫ్ గ్రేస్, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును. కృపావాక్యమని బిర్దించిన వ్యక్తి మొట్టమొదటిగా పౌల్ గారు. ద వర్డ్ ఆఫ్ గ్రేస్, ద పౌల్ ఇంట్రడక్షన్, ద వర్డ్ ఆఫ్ గ్రేస్ ఈజ్ ద గ్రేస్, ద వర్డ్ ఆఫ్ గ్రేస్. ఆయన పరిచయం చేస్తున్నాడండి దేవుని సువార్తను. కృప, గ్రేస్. మనం కృపాకాలంలో ఉన్నాము. నా ప్రాణం నాకు ఎంత మాత్రంగానూ ప్రియమైనదిగా ఎంచుకున్నట్లేదు అంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనకు అన్ని విషయాలు చెప్తుంటే ఏది ముఖ్యమో, వాట్ ఈస్ ద గుడ్, వాట్ ఈస్ ద బ్యాడ్, పరిశుద్ధాత్ముడు మనకి
అన్నీ చెప్తూ ఉంటాడండి. ఈ కృపావాక్యాన్ని మనం ఎప్పుడైతే విశ్వసించి ఆయన కొరకు ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ యు లార్డ్, నేను తినేసి తాగేసి, అందుకని అంటాడు కదా, ఈ లోకంలో మనకి తినడానికి తాగడానికి ఇంకా సమయం కాదండి. ఇది నేను తిని తాగి హ్యాపీగా తీసుకుంటానంటే కాదు. పరిశుద్ధాత్ముడు మనకు అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు, ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కదా, వాట్ ఈస్ గుడ్. నీవు ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంట్లో ఆఖరికి ఒక పని చేసుకునే దానివై ఉండొచ్చు. హల్లెలూయా. ఇంజనీర్ అయినా సరే, డాక్టర్ అయినా సరే, ఇంకా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నా సరే, ఆఖరికి ఒక ఇంటిలో ఒక చిన్న పనిగతిగా పని చేసుకున్నా సరే, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రతీది బోధిస్తూ ఉంటాడండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక గురి పెడుతూ ఉంటాడు. ఒక దేశాన్ని రక్షించిన ఒక స్త్రీని జ్ఞాపకం చేస్తాను. ఇంటిలో పనిచేసే స్త్రీ, ఆ స్త్రీ ఎవరండి? ఆవిడ ఎవరికైనా గుర్తుందా? ఈ వాక్యం చెప్పింది. సిరియా దేశంలో నామానికి ఈ వాక్యం చెప్పింది. ఇక్కడ ఒక ప్రవర్త ఉన్నాడు, స్వస్థపరుస్తాడని చెప్పిన ఒక స్త్రీ, మా దేశానికి వెళ్ళము, స్వస్థత పరుస్తాడు. ద గాడ్ కెన్ యూజ్ ఎనీబడి. హల్లెలూయా. గాడ్ కెన్ యూజ్ ద సర్వెంట్. హలో. ఇస్రాయేల్ జనానికి ఒక నామాన్, అతని పేరు ఏం పేరండి? నామాన్. హీ వాజ్ ద కమాండర్ ఆఫ్ ద ఆర్మీ. ఒక ఆర్మీలో, ఒక యుద్ధంలో ఆయన ముఖ్య అతిథి. మనం ఇగ్నోర్ చేయడానికి ఏముండదు. హల్లెలూయా. భూలోకం అంతటిని పోషించింది పరిశుద్ధాత్మ దేవుడే. ఆ యొక్క స్త్రీ, గాడ్ కెన్ యూజ్ ఎనీబడి, గాడ్ కెన్ యూజ్ సర్వెంట్ ఆఫ్ ద ఉమెన్. మై లార్డ్, యూ కెన్ గో టు మై కంట్రీ ఇజ్రాయెల్, ద ప్రాఫిట్ కెన్ హీల్ యూ. ఆ స్త్రీ, ఆ చిన్నది సెరపట్టబడి వచ్చింది అక్కడికి, ఒక బందీరాలుగను. అయితే ఆ నామాను ఒక కుష్టితో బాధపడుతున్నాడు. ఆ చిన్నది ఇలా అంటుంది, అయ్యా నా దేశానికి వెళ్ళండి, ఇజ్రాయెల్కి, అక్కడ ఒక ప్రవర్త ఉన్నాడు, ఆయన మిమ్మల్ని హీల్ చేస్తాడు అన్నప్పుడు ఈ వాజ్ ద ఒబే. ఆయన లోబడ్డాడు, వెళ్ళాడు. ఆయన ఆ కుష్టంతా తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత బహుశా ఇంకా స్త్రీ అదే జీవితంలో ఉండుంటుంది అంటారా? ఈమె ద్వారానే కదా నామాను స్వస్థపడ్డాడు. ఈమె చెప్తేనే కదా ఇజ్రాయేల్ ఆ ప్రవర్త దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఆ స్త్రీని, ఇంకా ఆ బిడ్డను, ఆ యొక్క చెరపట్టి తీసుకొచ్చిన బిడ్డను దేవుడు అదే స్థితిలో ఉంచేశారంటారా? నో నో. తను దేవుని కార్యాలు చేసిందే. ఆ నామానికి కుష్టు తగ్గిపోయిన తర్వాత మొత్తానికి ఇజ్రాయేల్ ప్రజలందరికీ చూపించుకున్నాడు. తన కుష్టిపోయి పసిపిల్ల వాని వలె ఆయన మారిపోయినప్పుడు ఆ నామాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు ఆ కుష్టితోటి. వెన్ హీ హీల్డ్, ఈ షో హిమ్ హీ సెల్ఫ్ ద ఆల్ ఇజ్రాయెల్. ఆ ఇజ్రాయెల్ అంతా చూపించినప్పుడు ఏం చెప్పుంటాడు ఆ నామాను? నా ఇంటిలో పని గట్టిగా వచ్చిన చెరపట్టుబడని ఈ బిడ్డ వల్లనే నేను స్వస్థపడ్డాను అని చెప్పుకోగలిగి ఉంటాడు. అలా చేసిన తర్వాత ఆ బిడ్డను ఇంకా చెరలోనే ఉంచేశాడు అనుకుంటున్నారా? నో. బహుశా కొన్ని వేల కాసులు నాణాలు ఇచ్చి ఉండొచ్చు, ఒక రాణిగా చేయొచ్చు. అమ్మ నువ్వు ఇంకా ఈ పనిగతి జీవితంలో నువ్వు జీవించక్కర్లేదు, నువ్వు హ్యాపీగా నీ లైఫ్ని లీడ్ చేసుకొని ఉండొచ్చు. హల్లెలూయా. అవర్ గాడ్ కెన్ యూజ్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ సర్వెంట్స్. హల్లెలూయా. మనలో ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాము, దేవుని రాజ్యం భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానం పరిశుద్ధత యందలి ఆనందంనై ఉన్నది. హల్లెలూయా. రోమా 16:17. ప్రైజ్ గాడ్. మనం అనుకుంటూ ఉంటాము మనకి ఇదే ఎక్కువ, ఏదో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాము, ఏదో మనకి ఉన్నది సరిపోయింది, మనకి ఇంకెవరితో పని లేదు అని అనుకుంటూ ఉంటాము. కాదు, చాలా పని ఉంది మనకి. ఎందుకంటే మనం ఈ లోకంలో వెరీ ఫ్యూ డేస్, మన దేవుని దృష్టిలో ఒక రోజు 1000 దినములు. 1000 దినములు ఒక రోజుతో సమానం. మనం అనుకుంటాము, కొన్ని సంవత్సరాలకు మనం ప్లాన్ చేసుకుంటాము, కానీ మన ప్లాన్లన్నీ పరిశుద్ధాత్ముడు తారుమారు చేసేస్తూ ఉంటాడు. ఎలా తెలుసా? పరిశుద్ధాత్ముడిని నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో అంగీకరించి, యేసయ్యా నేను ఇంజనీరింగ్ చదవాలా, డాక్టర్ని చదవాలా, పైలట్ని అవ్వాలా,
లేకుంటే నేను టీచర్ని అవ్వాలా, ఏదవ్వాలి? ప్లీజ్ గైడ్ మీ. యవనస్తులు, గైడ్ మీ ప్లీజ్ అని అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు అది కూడా చెప్తాడు. లేదా మార్నింగ్ లేచిపోయి మన పనులు మనం చేసుకుంటా, ఈవెన్ పరిశుద్ధాత్మతో సహవాసం ఒక 5 minutes కూడా గడపకుండా వెళ్ళిపోతే మనం ఏమంటున్నట్టు తెలుసా? ఐ డోంట్ నీడ్ యూ, ఐ డోంట్ వాంట్ యువర్ అడ్వైస్. మన ఫేస్ టు ఫేస్ పరిశుద్ధాత్మతో చెప్తాను, నాకు నువ్వు అక్కర్లొద్దు, నీ మాటకి నేను లోబడను, ఐ డోంట్ కేర్ యూ అలా చెప్పినట్టే. వెన్ వి వేకప్ మార్నింగ్, మనం ఉదయం లేచినప్పుడు అయా వందనాలు, పరిశుద్ధాత్ముడ గుడ్ మార్నింగ్. నేను ఇది నా జీవితంలో అలవాటు చేసుకున్నా. మార్నింగ్ లేచి బయటికి డ్యూటీకి వెళ్ళేటప్పుడు, చీకటి 6:45కి వెళ్ళేటప్పుడు, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్. ఐ వాజ్ రిజాయిస్ ఇన్ దాట్. నేను అందులో సంతోషిస్తూ ఉంటాను. రాత్రంతా నాకు బాధ, నొప్పి, వేదన, ఏవో ఆలోచనలు వచ్చినా ఉదయం ఐ వాజ్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. సంతోషిస్తాను. ఆయన బయటికి వెళ్ళి నేను పైకి చూసినప్పుడు గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అంటే ఐ ఫీల్ హీస్ విత్ మీ. వందనాలు వేస్తాయా, మరొక మార్నింగ్ నా జీవితంలో ఇచ్చావు, థ్యాంక్ యూ లార్డ్. డాక్టర్లు అన్నారు నీకు మరలా సర్జరీ చేయాలని. నో, నేను బ్రతికితే వేసుకోరికే. నో, ఎన్నిసార్లు సర్జరీ చేయించుకోను. ఒకప్పుడు మా ఆంటీ ఉండేది, మావి గారి చెల్లి, అంటే మా మదర్ సిస్టర్. షీ వాజ్ ఎ వెరీ రిచ్ ఇన్ అబుదాబి. అప్పుడు లాస్ట్ టైం ఉన్నప్పుడు వాళ్ళు సేవలు చేశారు నాకు. వాంతులు అవుతుంటే ఆవిడకి కడిగి నీళ్లు పోసి ఎన్నో సేవలు చేసింది. ఇప్పుడు ఎవరో లేరు. లాస్ట్ కరోనాలో ఆవిడ దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. మావి కూడా ఇక్కడికి వచ్చేసారు, ఇంకెవరో లేరు. వద్దు ఏసయ్య, సర్జరీలు వద్దు. డాక్టర్లు అన్నారు సరే నీకు అప్రూవల్ వచ్చినప్పుడు రా అన్నారు. వెళ్ళిపోయాను ఇంటికి. నాకు అప్రూవల్ రాకోకుండా ఉండేలా చేయనైనా అని ప్రార్థన చేశాను. 1 week తర్వాత డాక్టర్లు ఫోన్ చేశారు, సునీత వీ డోంట్ గెట్ యువర్ అప్రూవల్ బికాస్ యువర్ ఇన్సూరెన్స్ కార్డ్ ఈజ్ డిలే. ప్రైజ్ గాడ్. దేవా నీకు వందనాలనైనా అన్నాను. అదేంటి అలాగంటున్నావంటే, అవును నాకు వద్దనుకున్నాను కదా, ఇంకా అప్రూవల్ రాకపోతే వాళ్ళు నాకు వైద్యం చేయరు కదా అనుకున్నాను. అయితే ఒక భయం ఉండేది, రాత్రి పడుకునేదాన్ని, ఉదయానికి లేస్తానా నేను సజీవురాలుగా, నాలో భయం. ఒకరోజు ఎందుకు నువ్వు భయపడుతున్నావు, సమస్తం నా గ్రంథంలో నువ్వు ఎన్ని దినాలు ఇక్కడ ఉండాలో, ఎప్పుడు నువ్వు రావాలో నేను రాసేసుకున్నప్పుడు నీకెందుకు ఆ భయం అని ఒక స్వరం మెల్లిగా నాతో వినబడుతుంది. ఆ రోజు నుంచి భయపడటం మానేస్తాను నేను. ఎస్ లార్డ్, నువ్వు నన్ను పిలిస్తే నేను రావాలి, ఎందుకంటే మా పూర్వీకులను పిలిచినప్పుడు వాళ్ళు వచ్చారు, ఇంకా నాకెందుకు భయం అనుకున్నాను. హల్లెలూయా. అందుకని దేవుని రాజ్యం భోజనం పానం కాదు కానీ నీతియు సమాధానం పరిశుద్ధి అందులో ఆనందమై ఉన్నది. ఆ రోజు నుంచి ఆనందించడానికి ప్రారంభించాను. చక్క దేవుని పాటలు పెట్టుకుంటాం, ఆయనతో మాట్లాడుకుంటాం, నాతో ఉన్నట్టు ఐ కెన్ ఇమేజ్. మనం అనుకుంటాం కదా మనం ఏదో చూడకపోయినా చూసినట్టు, బట్ నేను నా పరిశుద్ధాత్మ దేవుడిని నాతో ఉన్నట్టు ఫీల్ అయిపోతూ ఉండేదాన్ని. ఏ బాధ వచ్చినా ఆయనతో చెప్పుకోవటం, ఏ కష్టం వచ్చినా ఆయనతో చెప్పుకోవటం. హల్లెలూయా. అదే కాకుండా అనేకమైన విషయాల్లో నేను ఎన్నోసార్లు తొందరపడుతూ ఉండేదాన్ని, ఎన్నోసార్లు అలసిపోతూ ఉండేదాన్ని. ఒక్కొక్కసారి ఊరికినే కోపం వచ్చేస్తూ ఉండేది నాకు. ఆ కోపాన్ని తీసేసేయా. నాలో క్రోధము, ద్వేషము, ఒకరి మీద అసూయ, ఎవరో నాతో మాట్లాడట్లేదు ఎలాగైనా సరే వాళ్ళతో రివెంజ్ తీసుకోవాలనే కోపం నాలో ఉండకూడదు. ఎవరో నాతో మాట్లాడతలేదా, ఫైన్, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, అది చాలు నాకు. ఎవరో నన్ను పలకరిస్తలేదా, ఒంటరిగా కూర్చున్నప్పుడు లేగు, వాక్యం చదువు, రా ప్రార్థించి, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, అది నాకు చాలేస్తాయా. పరిశుద్ధాత్ముడా, ఇంతకన్నా నాకేం కావాలనుకునేదాన్ని. దేవుడు అలా నడిపిస్తూ ఒక తీర్మానానికి వచ్చాడు. నేను డ్యూటీ చేసి ఇక్కడ 300 వెధవరాళ్ళ గృహాలు ఉంటాయి, అవి గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చినవి, ముస్లిమ్స్ వాళ్ళు. ఒకరోజు నా ఆఫీస్ రూమ్ నుంచి పైనుంచి వస్తుంటే ఆ ఇల్లు ఏంటని అడిగినప్పుడు వాళ్ళంతా వెధవరాళ్ళు, 300 గృహాలు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిందంటే దేవుడు ఒక మిషన్ పెట్టాడు నా జీవితంలో. ద హోలీ స్పిరిట్ గివ్ ఎవ్రీ వన్ లైఫ్ వన్ మిషన్. ఆయన కొరకు ఒక గమ్యాన్ని ఇస్తాడు. ఆ గమ్యం ఏంటంటే, ప్రభువా నశించిపోయే ఆత్మల కొరకు నేను వెళ్ళాలి డాడీ. యాజ్ యువర్ వర్డ్ సే ద హారెస్ట్ ఈజ్ ప్లెంటీ బట్ ద లేబరర్స్ ఇస్ ఫ్యూ. ఆ వాక్యం వెంటనే గుర్తొచ్చింది నాకు. కోత విస్తారంగా ఉంది, పని వరకు కొదువై ఉన్నారు, నీవైనా వెళతావా అని. అయ్యా నేను వెళతాను డాడీ.
అక్కడికి వెళతాను. వాక్యంలో ఒకటి ఉంది, ఎప్పుడు ఎవరు వెళ్ళలేని స్థలానికి వెళ్ళి నన్ను ప్రకటించుడి అని. వెళ్ళి స్థలానికి వెళ్ళి ప్రకటించడం కాదండి, తెలిసిన వారికి దేవుని వాక్యాన్ని బోధించడం కాదు. మనమందరం ఒక గొప్ప సైన్యంగా సమూహంగా తయారై తెలియని ప్రాంతాలకు వెళ్ళి ఆయన యొక్క భారము మనం మీద పెట్టుకుని సువార్త పనిలో పాలు భాగస్తులు అవ్వాలి. హల్లెలూయా. ఆ గదిలోకి వెళ్ళి ప్రతిరోజు చేయి వేసి, ప్రభువా, ద సాల్వేషన్ బిలాంగ్స్ టు యూ, లెట్ యువర్ సాల్వేషన్ అపాన్ దట్ పీపుల్స్ ఓ లార్డ్. అయ్యా, నేను నశించిపోతున్నప్పుడు నన్ను రక్షించిన దేవుడు అయ్యా, వారందరూ రక్షింపబడాలి డాడీ. వాళ్ళు అన్యులే, వాళ్ళు దేవుని ఎరగని వారే, కానీ అక్కడికి ఎవరు వెళ్ళి చెప్తారు, ఐఎమ్ రెడీ టు గో దేర్. కానీ వాళ్ళు నా మాట వినరు. మేక్ ద వే, ఈజ్ ద వే మేకర్, ఈజ్ ద ప్రామిస్ కీపర్, ఈజ్ ద లైట్ ఇన్ ద డార్క్నెస్, ఈజ్ ద గాడ్ ఆఫ్ మిరాకిల్. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకొచ్చే దేవుడు. హల్లెలూయా. ఏ మార్గం లేదన్నప్పుడు మార్గంను, ఇజ్రాయేల్ సైన్యంని 40 సంవత్సరాలు ఆ దాస్యం నుండి, ఐగుప్తు దాస్యం నుండి విడిపించినప్పుడు అక్కడ మార్గం లేకపోతే మార్గంను సిద్ధము చేసిన దేవుడు. హల్లెలూయా. ఆరిపోయిన నేలగా పొడిగా చేసి ఆయన ప్రజలను దాటించిన దేవుడు. హల్లెలూయా. ఒక్కటే మనం చేయాలి, ఏంటి తెలుసా? విశ్వాసము, విశ్వాసము, భారము. ఆయన కొరకు ఏదో ఒకటి చేయాలి. ఈ లోకంలో మనం ఉండేది 100, మహా అయితే అంటున్నాడు కదా, మోషే గారికి ఎంత వయసు ఇచ్చారండి? 120 సంవత్సరాలు. అయినప్పటికీ ఆయనలో సత్తువ ఏమాత్రం తగ్గిపోలేదండి. ఈ రోజుల్లో ఎవరు ఉండలేదు 120, 60, 50, 70 అంటేనే మహా ఎక్కువ. కానీ ఒకరోజు మనం భూమి విడిచిపెళ్ళి వాళ్ళే, దేర్ ఈజ్ షూర్లీ ఇటర్నల్ లైఫ్. హల్లెలూయా. ఖచ్చితంగా అక్కడ ఏముందండి? మన కోసం నిత్య జీవం ఉంది. హల్లెలూయా. ఆ నిత్య జీవంలోకి వెళ్ళినప్పుడు, యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు, సునీత నా కోసం నువ్వు ఏమైనా చేస్తావా అన్నప్పుడు, ఎస్ డాడీ, నువ్వు నాకు పెట్టిన పనిలో ఎంతో కొంత చేశాను, నా బ్రతికంతా నీకు అసహ్యంగానే ఉంది, నా జీవితంలో ఏ మంచితనం నీకు కనబడలేదు, అయినా నువ్వు నన్ను ఎన్నుకున్నావు, అయినా ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టావు, అయినా నీ శక్తి గురించి, నీ గొప్పతనం గురించి నాతో చెప్పిస్తున్నావు అంటే అది నా గొప్ప కాదు. ఐఎమ్ నాట్ చూజ్ యూ, ఐ ఆమ్ యూ చూజింగ్ యూ. మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నానని చెప్తున్నాడు మన యేసయ్య. హల్లెలూయా. మీరు ఇంకా పాపులయ్యండి కానీ మీ కొరకు మరణించానని చెప్తున్నాడు యేసయ్య. ఎస్, వీఆర్ నో వన్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఎవరు కూడా నీతిమంతులు లేరండి ఈ లోకంలో అనుకుంటారు. మేము ఏదో 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 అనుకుంటారు. నో, ఓన్లీ దేవుడు అక్కడే నీతిమంతుడండి. ఆయన చెల్లించిన అమూల్యం ద్వారా, ఆయన చెల్లించిన సమస్తం ద్వారా హీ రిడెమ్ టు అస్. ఆయన మనల్ని విమోచించాడు. ఆయన నీతి వల్లనే మనం నీతిమంతులమయ్యామండి. మనం ఏదైనా తప్పు చేస్తే సంఘం మనం బయటికి గెంటేయచ్చు, మనం ఏదైనా తప్పు చేస్తే కుటుంబం మనల్ని గెంటేయచ్చు. ద గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ సిచ్యువేషన్. కమ్ ఆన్, ఐ ఆమ్ యువర్ స్ట్రాంగ్ టవర్. కమ్ ఆన్, ఐఎమ్ యువర్ హైడింగ్ ప్లేస్. నేనే నీ యొక్క బలమైన దుర్గంను, నీ కోటను, కొండను రా ఇప్పుడని దేవుడు పిలుస్తూ ఉంటాడంటే ఆ అనుభవంలోకి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. హల్లెలూయా. పేతురుని బంధించేసినప్పుడు గదిలో ఉండి వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ఒక దూత వచ్చి పేతురుని విడిపించేసి తీసుకొస్తుంది. ఆ యొక్క పిల్లలు ఎవరు కూడా నమ్మరు పేతురు రావటం ఏంటని. హల్లెలూయా. చూడండి, యాక్ట్స్ 12:5, అపోస్తల కార్యాలు 12:5. చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అక్షాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతనుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురును ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడ్ను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము పట్టుకొని చెప్పులు తొడుక్కొని మన్ను. అతను అలాగ చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను.
అతను వెలుపలికి వచ్చి ఆ దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. ఇంకా చదువు. మొదటి కావలిని రెండో కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గబడి యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెలుసుకున్నో. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాడు. హల్లెలూయా. పేతురుని బంధించేశారు. దూత ఆత్మవశుడి దూత వెళ్ళినప్పుడు దానికి అదే విడిపోయిందంటండి తలుపు. ఎప్పుడు ఏం చేశాడు పేతురు? శ్రమల్లో దేవుణ్ణి స్తుతించటం మొదలెట్టాడు. మనకు ఒక్కొక్కసారి శ్రమలు వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ని వెతుక్కుంటూ ఉంటాం. శ్రమలు వచ్చినప్పుడు మనకంటే గొప్పవారిని వెతుక్కుంటూ ఉంటాం. శ్రమలు వచ్చినప్పుడు దీన్ని ఎలా దాటిపోవాలనుకుంటాం, కానీ దేవుని స్తుతించడం మాత్రం చేయము. ఇంకా చదవండి బ్రదర్. పేతురునకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియదని అనుకున్నాను. హల్లెలూయా. 12 ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఇంకా అతను తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదాని వంటివి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. హల్లెలూయా. పేతురు తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. హల్లెలూయా. ఎవరూ నమ్మలేదండి. ప్రార్థన అయితే చేస్తున్నారు. శ్రమలు వచ్చినాయి, పేతురు కోసం ప్రార్థన చేస్తున్నారు. దూత వచ్చి పేతుర్ని ఆ తలుపు, ఆ ఇనుప గడి దానంతట అదే ఓపెన్ అయిపోయిందంట. వెన్ ద లార్డ్ కమెంట్ టు ఈజ్ ఏంజల్ ఫర్ ఈజ్ ద చిల్డ్రన్స్, నో బడీ కెన్ స్టాప్. హల్లెలూయా. దేవుని దూత అక్కడ ఆత్మతో దూతకి ఆజ్ఞ వచ్చింది. పేతురు బందీ అయిపోయి ఉన్నాడు. ఇక్కడేం ప్రజలందరూ ఆయన కొరకు శ్రమలో ఉన్నాడని ప్రార్థనలో కూర్చున్నారు. పేతుర్ని ఆ యొక్క ఇనుప గడియ నుండి దాని అంతటా అదే ఓపెన్ అయిపోయింది. పేతురు వచ్చాడు. వచ్చి ప్రార్థన చేసే తలుపు ఈజ్ ద నాకింగ్ ద డోర్. ఆ ప్రార్థన యొక్క ఆ గది తలుపును కొడుతున్నారు. వీళ్ళేమో ప్రార్థనలో ఉన్నారు. ఆ చిన్నది వచ్చి చూసిన సంతోషంతో పేతురుని చూసేటప్పుడు సంతోషం వచ్చి వీళ్ళు చెప్తుంటే వారు నమ్మట్లేదు. ఇలాగే ఉంటాయండి దేవుని కార్యాలు. మనం ఒక్కొక్కసారి మన వేదనలో, మన శోధనలో, మన శ్రమల్లో ప్రార్థిస్తాం, కానీ ఒక్కొక్కసారి ఆయన చేసే కార్యాలు గుర్తించలేకపోతూ ఉంటాం. వెంటనే ఆ చిన్నది వచ్చి వాళ్ళకి చెప్తుంది పేతురు వచ్చాడు అనేసి. వాళ్ళు ఏమో గుర్తుపట్టలేనంతగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. నువ్వు పిచ్చిదానువా? ఒక్కొక్కసారి మనం దేవుని కార్యాలు చెప్తుంటుంటే మనల్ని పిచ్చోళ్ళుగానే చూస్తారండి ఈ సమాజం. నో, దే విల్ నాట్ యాక్సెప్ట్. నీతో దేవుడు మాట్లాడటం ఏంటి, నిన్ను దేవుడు వాడుకోవటం ఏంటి, నువ్వు దేవుని కోసం నిలబడటం ఏంటి, నువ్వు శ్రమలో పడటం ఏంటి, నువ్వు దేవుని కొరకు వెళ్తానంటం ఏంటి, పిచ్చోళ్ళే అంటారు. నిజంగా ఈ బిడ్డ, ఈ చిన్న బిడ్డ పేతురుని చూసింది. పేతురుని చూసి పరిగెట్టుకుని వచ్చి సంతోషంతో చెప్తుంది పేతురు రిలీజ్ అయ్యి వచ్చాడని. ఏమంటున్నారు? విశ్వాసులే. మళ్ళీ వాళ్ళు ఎవరండి? విశ్వాసులు. ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉన్న సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. ఏది వారి విశ్వాసము? నువ్వు పిచ్చిదానువా? పేతురేమో అక్కడ బంధించబడి ఉన్నాడో, పేతురేమో శ్రమల్లో ఉన్నాడో, నువ్వే పేతురు వచ్చాడంటావేంటి? నువ్వు పిచ్చిదానువా అన్నారు. తర్వాత ఒకసారి ఇంకా చూడండి 15. అందుకు వారు, నీవు పిచ్చిదాని వంటి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు షాక్ అయ్యారంట. ఇలాగే ఉంటాయండి దేవుని కార్యాలు కూడా. మనుషులు మనల్ని చూసి హేళన చేసి అనుకున్నప్పుడు, దేవుని కార్యాలు నిలబెట్టి మనల్ని వాడుకుంటున్నప్పుడు, దేవుని కొరకు మనం ప్రయాసపడి పరిగెట్టి మనం బ్లెస్ అవుతున్నప్పుడు ఏమవుతారంటండి? విభ్రాంతి పొందుతూ ఉంటారంట. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.
16 అపోస్తుల కార్యాలు 16 16 యాక్ట్స్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ వర్డ్. ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. హల్లెలూయా. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాఖ్యలు పడి దాని వైపు తిరిగి చూసి, ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామున ఆజ్ఞాపించినని ఆ దయ్యంతో చెప్పాను. వెంటనే వదిలిపోయాను. తర్వాత ఏమైంది? ఆ జన సమూహం అంతా ఏమంటున్నారు? ఆమె యజమానులు ఈమె వల్ల లాభం వస్తుంది. ఎప్పుడైతే పౌలు శీలలు ప్రార్థన చేసి ఆ దెయ్యంను వదలగొట్టి పంపించేసేటప్పటికి వాళ్ళు వ్యాకులు పడిపోయారంట. ఎందుకంటే ఈమెతో వచ్చే లాభము ఇంకా వాళ్ళు పొందుకోవట్లేదు. ఇక్కడ ఏం చేశారు? ఆత్మకార్యాలు జరిగాయి. పౌలు శీలలు ప్రార్థించగా ఆమెలో ఉన్న దెయ్యం పోయింది. ఆమె వాళ్ళకి వచ్చే రాబడిపోయేటడికి ఏమైందంటే 19 ఒకసారి. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయింది. అంతటి న్యాయాధిపతులు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషుడు యూదుడే ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కోడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. పౌలు శీలలు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా వాళ్ళు ఏం చేశారు? గలిబిలే చేశారు. ఎందుకు తెలుసు? దేవుని కార్యాలు చేయటం, అక్కడ వాళ్ళందరూ వీళ్ళని సంఖ్యలు వేసేయటం, బొండలతో బిగించేయటం, రాళ్ళతో కొట్టేయటం. ఎందుకంటే యూదా ప్రాంతానికి వెళ్ళి, ఇజ్రాయేల్ ప్రాంతాలకు వెళ్ళి, ఇకోనియాకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఏంటంటే దేవుని కార్యాలు అద్భుతంగా చేసే మనుషులు అయిపోయారు. వీళ్ళు దేవుని శిష్యులు అయిపోయారు. ఇంకా 25 ఒకసారి చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. ఇక్కడ వేసేసారు సౌల్ని, పౌల్ని, శీలని ఇద్దరిని కూడా సెరసాలు వేసేసారు. ఎందుకు? ఆమె వల్ల వాళ్ళకి లాభం లేనందుకు. 24 అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి సెరసాలలో త్రోసి వారిని రాళ్లకు బొండలు వేసి బిగించేస్తారంట. ఎందుకు? ఈ దెయ్యాలను పోగొడతాం, వాళ్ళకి వచ్చి ఆదాయం వాళ్ళకి లేకోకుండా ఉండటం వల్ల వాళ్ళు లోపలేసేటప్పటికి బొండలతో బిగించేస్తారంట. అప్పుడు 28 పాస్టర్ గారు. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, 27 అంతలో సెరసాల నాయకుడు మేలుకొని సెరసాల తలుపులని తెరిచి ఉండుట చూసి ఖైదీలు పారిపోయారనుకుని, అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు. ఏం చేశారండి వీళ్ళు? పౌలు శీలలు సెరసాలలో కూడా దేవుని స్తుతించటం మానలేదు. మానపోయేటడికి ఏమైంది? పునాదులు కదిలిపోయి ఆ సెరసాలు విడిపోయేటప్పటికి ఆ సెరసాల ఖైదీ నాయకుడు వచ్చి తను తాను కిల్ చేసుకోవడానికి వచ్చినప్పుడు అప్పుడు అంటున్నాడు, అయ్యా నువ్వేమి భయపడకు, మేము అందరం ఇక్కడే ఉన్నాం అన్నప్పుడు లైట్ టార్చ్ పట్టుకొచ్చి చూశాడు, అందరూ అక్కడే ఉన్నారు. తను అప్పుడు సమాధానం పడినప్పుడు 31 29 అయితే అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, ఐలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికినే అతని ఇంటిలో ఉన్న వారందరికీ దేవుని వాక్యమును బోధించింది. హల్లెలూయా. చచ్చిపోవాలనుకున్నాడు. వీళ్ళేమో బందీలుగా వెళ్ళారు. అక్కడికి బందీలుగా వీళ్ళు కూడా ఏం చేశారండి? శ్రమల్లో కూడా దేవుని స్తుతిస్తున్నారు. సంఖ్యలు విడిపోయినప్పుడు ఆ జైలు అధికారి చనిపోవాలనుకున్నాడు.
అయితే దేవుడు ఏం చేశాడండి, అక్కడ కూడా రక్షణ కార్యం చేశాడండి. హల్లెలూయా. వాళ్ళు నమ్మరు. నమ్మేటప్పటికి ఏం చేశాడని మన యేసయ్య, ఈ సేవ్ ద ఎంటైర్ ఫ్యామిలీ విత్ ఈ సాల్వేషన్. ఆయన రక్షణ చేత కుటుంబాన్ని అంతా రక్షించాడు. అంటే మన శ్రమలు వచ్చినాయని మనం కృంగిపోతే ఒక దిక్కును కూర్చుంటే కుదరదు. ఆ శ్రమల్లో కూడా నేను అనుకున్నాను, ప్రభా నాకు నిన్నంత హై ఫీవరు, కోల్డ్, ప్రభా నేను వెళ్ళగలనా, మానేస్తాను. సిస్టర్కి ఫోన్ చేసి రాలేని సిస్టర్ అంటే నో, నేను వెనక్కి వెళ్ళిపోయిందని అవుతాను. ఇలాంటి చిన్న చిన్నిటికే నేను దేవుని పరిచర్యకి వెళ్ళటం మానేస్తే ఇంకా ఏంటి పరిస్థితి. వెంటనే మా పాప, మమ్మీ డోలో వేసుకో అన్నది. ఈ డోలో ఏంటమ్మంటే ఇది పారాసిటమాల్ వేసుకున్నాను. ఒకటికి అదైతే 2 ఇచ్చే అన్నాను. నాకు తెలుసు దేవుడు ఆయన సమయానికి నన్ను ఇక్కడికి ఎలా పంపించాలో, ఏం మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, హీ నోస్ ఎవ్రీథింగ్. యూ ఆల్రెడీ ప్లాన్. నేను అబుదాబి నుంచి వచ్చి 9 days అవుతుంది. 9 days తర్వాత నేను 2 churchesలో లాస్ట్ వీక్ వెళ్ళటం ఎంతో సంతోషించారు. నేను అనుకున్నాను, ప్రభా ఐఎమ్ నాట్ వర్తీ ఫర్ దిస్ థింగ్స్. అయ్యా నాలో ఏ యోగ్యత లేదయ్యా నీ కొరకు నేను ఇలా నిలబడ్డానికి. ఎస్, యు ఆర్ మై చైల్డ్. నిన్ను వెలపెట్టి కొన్నాను, నువ్వు నీ సొత్తు కాదు. ఇంకా సరెండర్ మీ కంప్లీట్లీ. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను చూశాను, నీ దినములన్నీ నా గ్రంథంలో నేను లిఖించుకున్నానని దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేనెవరినండి ఎస్కేప్ అయిపోవడానికి? ఎక్కడికి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోతాను నేను ఇంకాను. హల్లెలూయా. వి కెనాట్ ఎస్కేప్. శామ్స్ కీర్తనలో 139, 7-10. ఎవ్రీ డే వీ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. చాలు సిస్టర్, ఆకాశానికి ఎక్కెళ్ళిపోయినా నీవు అక్కడ ఉన్నావయ్యా. నేను కాదనుకుని నేను భూలోకంలోకి, అక్కడ సముద్రంలోకి వెళ్ళిపోయినా నీ చెయ్యి నన్ను అక్కడ తాకుతుంది. వేర్ కెన్ ఐ ఎస్కేప్ ఫ్రమ్ యూ? పరిశుద్ధాత్మ దేవా, నీ పనులు చేయకుండా నేను ఇంకెక్కడికి పారిపోతాను, ఎక్కడికి వెళ్ళిపోతాను? ఇప్పుడు నువ్వు నాకు ఒక మిషన్ పెట్టావు. నువ్వు ఆ 300 వెధవరాల గృహాలకు వెళ్ళి నేను నీ వాక్యాన్ని ప్రకటించాలి. వాళ్ళు అంగీకరించకపోయినా ఐ డోంట్ కేర్. నేను అనుకున్నాను నీ వాక్యం చెప్పాలి వాళ్ళకి. ఏమి ఒకటే, ద లార్డ్ జీసస్ లవ్స్ టు ఆల్. యేసయ్య ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. ఒక్కరినే కాదండి ఆయన ప్రేమించింది, సంఘంనే కాదు ప్రేమించింది. పౌలు, అపోస్తులు, ఈ శిష్యులు ఏమైనా వాళ్ళు నీతిమంతులండి? చేపలు పట్టుకుంటున్నారు, ఏదో వాళ్ళకి తెలిసిన విద్య ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. శిష్యులుగా మార్చేసుకోలేదు ఆయన. మనము నీతి అనుకున్నది ఆయన ఎదుట ఏంటంటే మురికి గుడ్డ అంటున్నాడు. యువర్ రైచియస్నెస్ బిఫోర్ మీ జస్ట్ ఫిల్తీ ర్యాక్స్. మీ నీతి నా ముందు కేవలం మురికి గుడ్డలే. మనం ఎవ్వరము నీతిమంతులం కాదు, ఓన్లీ యేసయ్య నీతిమంతుడు. ఆ నీతిని బట్టే ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన కార్చిన సమస్తమైన తన ప్రాణమును మన కొరకు పెట్టినప్పుడు హీఈస్ ద గాడ్ ఆఫ్ రైచియస్. బికాస్ ఆఫ్ హీఈస్ ద రైచియస్ గాడ్, దెన్ వీఆర్ రైచియస్ ఆఫ్ ద చిల్డ్రన్స్. ఆయన నీతి ద్వారానే మనం కూడా నీతిమంతులం అయిపోయామండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అండ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ బీ విత్ యూ ఆల్. హల్లెలూయా. మన దేవుని యొక్క కృప, సమాధానం ఎప్పుడు మనతో ఉంటుంది. ఎప్పుడు తెలుసా? ఆయనకి లోబడి మన ద్వేషాన్ని, మేమే అన్న గర్వాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టేసుకుని ప్రతి విషయంలోని, శ్రమల్లోని, ఇబ్బందుల్లోని, ఇరుకుల్లోనూ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నావు? పరిశుద్ధాత్ముడే ఈరోజు నువ్వు నాతో వస్తున్నావా? నేను కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఒక అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవాలనుకుంటున్నాను, లేకపోతే ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో యు రివీల్ టు మీ. నువ్వు నాకు చూపించు, నాకుతో మాట్లాడు. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా వద్దా? నువ్వు నాతో మాట్లాడు. ఈ అబ్బాయిని చేసుకోవాలా వద్దా? నాతో మాట్లాడు. నేను ఇల్లు కట్టాలా వద్దా? నేను లోన్ తీసుకోవాలా వద్దా? నేను హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేసుకోవాలా వద్దా? నేను ఇంకా మెడిసిన్స్ వేసుకోవాలా వద్దా? ప్రతిదీ మనం పరిశుద్ధాత్ముడి మీద డిపెండ్ అయ్యి అనుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటండి? హీ గివ్ ద ఎవ్రీడే రీచాయిస్ అండ్ పీస్.
సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా మనలో ఏమొస్తుందో తెలుసా? ఎస్, ఈరోజు నాకు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు నేను వినాలి, ఈరోజు నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాడో వినాలి. ఇప్పుడు ఈరోజు నాతో ఎవరైనా ఫైటింగ్, యుద్ధం చేయడానికి వస్తున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు నా పక్షాన ఉంటాడు. వాళ్ళు యుద్ధం చేయకోకుండా నాతో ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. మనకేంటంటే ఒక హోప్ వచ్చేస్తుంది, ఒక ఫేత్ ఎలా ఉంటుందంటే ఒక స్ట్రాంగ్నెస్ అయిపోతూ ఉంటుంది వెన్ వీ స్పీక్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని అందుకని అంటాడు కదా, నేను వెళితేనే కానీ మీకు మంచి జరగదు, నేను వెళితే మీకు మరొక ఆదరణకర్త. ఎందుకన్నాడు మరొక ఆదరణకర్త అంటే? అనదర్ కంఫర్టర్ బీ విత్ యూ ఆల్. అంటే మరొక ఆదరణకర్త సేమ్ లైక్ జీసస్, ద హోలీ స్పిరిట్ విత్ అస్, ఇన్ అస్, ఇన్ దిస్ అరౌండ్. ఇప్పుడు మనమందరం ఇక్కడ కూర్చుని ఆయన మాటలు వింటున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో సంచారం చేస్తున్నాడు. ఆయన కార్యాలను మరొక్కసారి మనకి రివీల్ చేశాడు, గుర్తు చేస్తున్నాడు. మీరు నన్ను ప్రార్థించండి, అడగండి. ఎందుకంటే ఈ లోకంలో ఇప్పుడు ఉండేది పరిశుద్ధాత్మ కార్యాలే జరుగుతున్నాయండి. ఎక్కువగా మనం ఇగ్నోర్ చేసేది పరిశుద్ధాత్మ దేవుడిని మనం గుర్తెరగం. కానీ పరిశుద్ధాత్మ దేవుడే ఇప్పుడు మనలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఫస్ట్ ఆయన్ని అర్థం చేసుకోవాలి, తర్వాత ఆయన్ని నమ్మాలి. వి వాంట్ టు ట్రస్ట్ హిమ్. ఆయనతో కమ్యూనికేట్ చేసుకోవాలి. ఏం చేయాలి ప్రభువా, ఏం చేయాలి? శ్రమలు వచ్చినాయని కుంగిపోయేది కాదు. పరిశుద్ధాత్మ రా, నాతో మాట్లాడు, రా కూర్చొని ఆయన ఏంటి మా పరిస్థితి. మన కన్నీరు మనుషుల దగ్గర కాదండి, మన దేవుని దగ్గర కన్నీరు విడిచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆటోమేటిక్గా సలహా ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ద లవ్ ఆఫ్ క్రైస్ట్, ద స్పిరిట్ ఆఫ్ హోలీ స్పిరిట్ బీ విత్ యూ ఆల్. ఆమెన్. చిన్న ప్రేయర్. మహాగణుడా, నీకు వందనాలు యేసయ్యా. నీ మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యు ఆర్ ద లీడింగ్ టు మీ, హో లార్డ్ జీసస్. టచ్ యువర్ హార్ట్, heal everyone, oh Father. When we are weak, make us strong, oh Father, Lord. I believe you, Lord. You touch every heart, oh Father, Lord. అయ్యా, ప్రతి ఒక్క ఆత్మను మీరు ముట్టండి, ప్రతి ఒక్కరిలో మీరు నివాసం చేయండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వందనాలు ప్రభా, నన్ను ఇంతసేపు మాట్లాడడానికి నాకు ఇచ్చిన కృపకే శక్తికే నీకు వందనాలు డాడీ. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరిలో నీ ఆత్మకార్యాలు జరిగించండి అయ్యా. మేము మనుషులకు భయపడకూడదు డాడీ, కేవలం నీకే భయపడాలయ్యా.